అలానే ఎంసీఎస్ రావు. చంద్రబాబు నాయుడు 2047 విజన్ని ప్రకటించేశారు. అయితే చాలా తక్కువ మందికే అది అర్థమవుతుంది. అర్థమయ్యేలాగా ప్రజలకు చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. కానీ అసలు 2047లో ఏముంది, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సీతారత్నం కుమార్ గారు నిమ్మగడ్డ ఉన్నారు. ఆవిడ ఐటీ ప్రొఫెషనల్. బేసికల్గా ఈ ఇంటర్నేషనల్ కానీ నేషనల్గా కానీ ఎకానమిక్ ఇష్యూలో కానీ లేదా ఈ విజన్స్ మీద కానీ కొంత అవగాహన ఉన్నటువంటి ప్రొఫెషనల్స్. సో అంతటి ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. 2047 ఇదేదో 420 అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి అసలు 2047 ఏంటి? ఆ పబ్లిక్కి అర్థం కావాలి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 420 అని అంటున్నారంటే ఆయన పొలిటికల్గా కామెంట్ చేశారు. ఆయనకి 2020 విజన్ మీద అవగాహన ఉంటే కనుక ఆ కామెంట్ చేసేవారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా దాని గురించి ఆయన స్టడీ చేసి కూడా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు. చేసుంటే బాగుండేది, ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి. బట్ అన్ఫార్చునేట్ అది. అయితే ఇక్కడ 2047 విజన్ అనేది జనరల్గా అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత కానీ లేకపోతే ఆయనకున్న విజన్ కానీ ఆయనకు పరిపాలన మీద ఉన్నటువంటి కమాండ్ అండ్ కంట్రోల్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈజీలీ దే విల్ కమ్ టు నో వాట్ ఈస్ 2047 అనేది. ఎందుకంటే 2020 విజన్ అనేది మనం అందరం చూసాం. ఈవెన్ అప్పట్లో కూడా 2020 విజన్ అంటే మామూలు వాళ్ళకి అర్థం కాల. అసలు విజన్ అంటే ఏంటి, 2020 ఏంటి అంటే ఒక లాంగ్ టైమ్ స్ట్రాటజిక్ ప్లాన్లో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజల యొక్క లైఫ్ స్టైల్ని ఎలా పైకి తీసుకురావాలి, దాని గురించి ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి, ఏ విధంగా చేస్తే కనుక రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధితో ముడిపడి అభివృద్ధి పుంతలు తొక్కుతుంది అనే దానికి అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం నాలెడ్జ్ అవసరం. సామాన్యులకు కూడా సరళమైన భాషలో చెప్తేనే అర్థమవుతుంది. అవసరం అంటారు. అసలు ఇంత విజన్ అవసరం ఉందా? ఇప్పుడు చంద్రబాబు గారికి 5 సంవత్సరాలు పరిపాలించమని చెప్పి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. నాకు 2047 అని అంటే అర్థం ఉందంటారా? అంటే ఆయన లీడర్షిప్ స్టైలే అది. ఆయన ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈ 5 ఇయర్స్తో పాటు అంటే ఈ 5 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలి, ఏ విధంగా నేను రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలి అనే ప్రాసెస్ ఒక పక్కన ఉన్న తర్వాత లాంగ్ టర్మ్ విజన్ అంటే స్ట్రాటజిక్ ప్లాన్, రాష్ట్రాన్ని భవిష్యత్తు తరాలకి ఏ విధమైన స్వర్ణాంధ్రప్రదేశ్ని అందచేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా ఒకటి. రెండోది 2047 దేశ ప్రధాని మోడీ గారు వికసిత భారత్ అంటే ఏ విధంగా అభివృద్ధి చెందిన దేశంగా మోడీ గారు ఆలోచన దేశం మీద ఏ విధంగా ఉందో ద సేమ్ వే చంద్రబాబు నాయుడు గారు దానికి అనుసంధానం చేస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ అనే ఒక ప్లానింగ్, ఒక విజన్ 2047 అనేది ఆయన స్టార్ట్ చేశారు. మీలాంటి వాళ్ళకి అర్థమవుతుంది అది. ఇంకోటి ఏంటంటే 2020 విజన్, దాని ఫలాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా కొంత అవగాహన ఉంటుంది చాలా మందికి కూడా. అయితే ఇక్కడ ఒక గ్రామీణ భాషలో చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆకలైనప్పుడు అన్నం పెట్టకుండా నేను ఆగు ఇంకో సంవత్సరం తర్వాత మీకు పంచభక్ష ప్రాణాలు పెడతాను అంటే ఎలా ఉంటుంది అలా ఉంది ఇది అని అంటారు. అది పొలిటికల్ స్టేట్మెంట్ బై జగన్మోహన్ రెడ్డి గారు, రావు గారు. ఎందుకనంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి విజన్, దాని యొక్క ఫలాలు పక్క రాష్ట్రంలో ప్రజలకి క్షుణ్ణంగా తెలుసు, ఎడ్యుకేటెడ్స్ అందరికీ కూడా తెలుసు. విజన్ 2020 స్టార్ట్ చేసినప్పుడు సామాన్యులకు తెలియదు, కానీ ఇప్పుడు విజన్ 2020 వలన వాళ్ళ పిల్లలు, సామాన్య రైతులు కావచ్చు, క్లాస్ 4 ఎంప్లాయీస్ పిల్లలు కావచ్చు, అంటే అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉండి లక్షలు ఈ రోజున సంపాదిస్తున్నారు. కాబట్టి దాని ఫలాలు అనుభవిస్తున్న ప్రజలందరికీ కూడా వాట్ ఈస్ 2020 విజన్, వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారి ప్లాన్, ఆయన ఆ రోజు తీసుకొచ్చిన సంస్కరణల వలన ఈ రోజున తెలంగాణ ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. హైదరాబాద్ నుంచి 10 లక్షల మంది ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో దాని ఫలాలను చూస్తున్నారు కాబట్టి దే కెన్ అండర్స్టాండ్. సో ఇది ఏదైతే ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారో
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన స్ట్రాటజీ ఆయనది. ఆయన ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా కూడా తక్కువ చేసి మాట్లాడాలి, హేళన చేసి మాట్లాడాలి, లేదంటే తీసి పక్కన పెట్టాలి. దాని మెయిన్ ఎయిమ్ 2047 ఎయిమ్ ఏదైతే ఉందో దానివలన భవిష్యత్తులో ప్రజలకి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, మార్జినలైజ్డ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా 2047కి వచ్చేసరికి దాని అభివృద్ధి ఫలాలు ప్రతి సెక్షన్కి, ప్రతి వర్గానికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సెక్షన్ అందరికీ అందుబాటులోకి తేవడం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అది నిజమే. అది ఇప్పుడు ఒక ఇత్తనం ఒకళ్ళు వేస్తే దాని ఫలాలు ఇంకో జనరేషన్కి వస్తాయి అనేది ఓకే. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2047 దాకా ఆయన రూలింగ్ లో ఉండాలి, ఆయన అట్లీస్ట్ ఆయన పార్టీ అన్న ఉండాలి, అది గ్యారంటీ లేదు కదా. అలాంటప్పుడు డిస్టర్బ్. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా జరిగింది 2020 విజన్. ఆయన 2004లో అధికారం కోల్పోయారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన తరహాలో ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వాళ్ళ తరహాలో వాళ్ళు వెళ్ళిపోయారు. 2020 విజన్ అనేది అసలు 100% రీచ్ కాలేదని ఆయన అనేది, కొంతవరకే అయింది అని. అంటే మీరన్నట్టు 2004లో చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత నేను కూడా అప్పుడే జాయిన్ అయ్యా. ఫస్ట్ టైం అధికారం కోల్పోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను జాయిన్ అయ్యాను టీడీపీలో. అని కాదు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఫస్ట్ నుంచి అభిమానం నాకు. ఎందుకంటే ఆయన హీజ్ ఎగ్జంప్లరీ లీడర్. ఆయన ఈజ్ అ వెరీ క్వాలిటీ లీడర్. నో, యాక్చువల్గా హీజ్ అ వెరీ గుడ్ లీడర్, వెరీ హంబుల్ పర్సనాలిటీ. ఆయన్ని క్షుణ్ణంగా దగ్గర నుంచి పరిశీలిస్తే కనుక డెఫినెట్గా ఎవ్రీవన్ విల్ బికమ్ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, నో డౌట్ ఆన్ దట్. సో నేను అట్లా ఆయన ఓడిపోయినప్పుడు బాధ అనిపించి అప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యాను. సో అంటే ఆయనకున్నటువంటి ఆలోచన విధానం అర్థం చేసుకోవడం సామాన్యుల వల్ల కాదండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎలా చెప్పాలంటే ఈ రోజున ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్ని లక్షల కోట్లు మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి దేశ జీడిపిలో ప్రధానమైన పాత్ర సౌత్ నుంచి వహిస్తున్న సందర్భంలో దాని యొక్క రూట్ కాజు, దానికి ప్లాట్ఫామ్ వేసింది చంద్రబాబు నాయుడు గారు కదా. అయితే మీరన్నట్టు 2004లో అధికారం కోల్పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి వచ్చారు. ఆయన స్టైల్లో ఆయన పరిపాలన చేశారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు లెగసీని అట్లీస్ట్ డిస్టర్బ్ చేయాలి. సస్టైన్ అయింది. ఆయన ఏంటంటే ఆయన ఏంటి వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. సో ఆయన అభివృద్ధిని ఒక స్టేజ్కి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. సో రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి, అవినీతి ఆరోపణలు కూడా చాలా వచ్చినాయి. అది పిల్లల ట్రాక్ చంద్రబాబు గారు వేశారు, తర్వాత దాన్ని మీరన్నట్టు ఆయన స్థాయిలో అభివృద్ధి చెయ్యాలి అంటే అన్ఫార్చునేట్లీ ఈ పాయింట్ మీకు చెప్పాలి, మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా దూరదృష్టితోటి ప్రజలకి సేవ చేయాలి, మన దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఒక స్టేజ్లో ఒక ఉన్నతమైన స్థానాలకి తీసుకెళ్ళాలి అని ఆలోచించే పాలిటీషియన్ అతి తక్కువ మంది ఉన్నారు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా డెవలప్ చేయాలి అనేది ఆయనకు ఒక పిచ్చ అని చెప్పుకోవాలి. ఇప్పుడు అందుకే ఆయనేమో అభివృద్ధి నెక్స్ట్ జనరేషన్ అందించాలి అన్నట్టు అదే ఆ పిచ్చులో ఆయన ఉంటాడు. అసలు ఈయన పిచ్చోడు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అప్పుడు ఇప్పుడు మీరు అంటే అప్పటికి పాలిటిక్స్ లోకి ఇంకా ఎంటర్ కాలేదు. ఈయన 2020 విజన్ తయారు చేసినప్పుడు అసలు 99లో చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 26 జనవరి 1999 విజన్ తయారు చేసినప్పుడు అప్పుడు డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. అప్పుడు ఐ వాస్ నాట్ పార్ట్ ఆఫ్ టీడీపీ అండి. నేను 2004లో అధికారం కోల్పోయినప్పుడే. ఆ విజన్ కి అట్రాక్ట్ అయ్యేగా మీరు తెలుగుదేశం పార్టీ దగ్గర అసలు ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ అండి. ఐ యూస్ టు అబ్జర్వ్ హిమ్ ఎ లాట్. ఆయన ప్రతిదీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ చేసి చులకం చేసి హీ నెవర్ స్పోక్. ఈవెన్ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చాలా తక్కువ చేసి చులకనగా చేసి చాలాసార్లు మాట్లాడారు. ఎప్పుడైనా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన సందర్భాన్ని మీరు చూసారా, విన్నారా? పాజిటివ్ వేవ్స్ వస్తుంటాయి ఆయన దగ్గరికి పోతే. హీ నెవర్
మీరు చాలాసార్లు కలిసారు కదా? అబ్బో, ఐ మెట్ హిమ్ ఎ లాట్. నేను మధ్యలో కొంచెం బీజేపీకి వెళ్ళాను కానీ కొన్ని పరిస్థితుల వలన, బట్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, నో డౌట్ ఆన్ దట్. మీరు చాలా మంది సీఈఓలతో కలిసారు కదా ఐటీ సెక్టర్ సంబంధించి, మీ ప్రొఫెషన్ లో మీటింగుల్లో లేకపోతే గ్రూప్ డిస్కషన్ లో పాల్గొంటారు కదా? పాల్గొంటాము. అంటే ఇక్కడ మా దాంట్లో కాకపోయినా బయట అయినా కూడా చాలా మందితో మీరు కలుస్తారు కదా, ఇంటరాక్ట్ అవుతారు కదా. చంద్రబాబు గారితో ఇంటరాక్ట్ అయినప్పుడు మీ సీఈఓలో లేకపోతే మీ కంపెనీకి సంబంధించి ప్రొఫెషనల్స్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు అదే తేడా ఏం కనిపించారు? చంద్రబాబు నాయుడు గారు అంటే లీడర్షిప్, మీరు వరల్డ్ వైడ్గా లీడర్షిప్ క్వాలిటీస్ మోస్ట్ ఆఫ్ ద కామన్ అవుట్ ఆఫ్ 10 9 పాయింట్స్ లీడర్స్ అందరికీ కామన్ పాయింట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ లీడర్స్ ఎవరైనా కూడా, సీఈఓలు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మోడీ గారు, ఎవరైనా కూడా లిసనింగ్ స్కిల్స్, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వింటారు ఖచ్చితంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి ఏదైనా చెప్పారనుకోండి, వింటారు ఆయన. అందులో పాయింట్ ఉంటే కనుక ఆయన క్యాచ్ చేస్తారు. మీరు ఎంత చిన్నవాళ్ళైనా కావచ్చు, ఆయన ఏదన్నా మీరు చెప్తే కనుక అందులో పాయింట్ ఉంటే కనుక హీ విల్ టేక్ ఇట్ అండ్ హీ విల్ ఇంప్లిమెంట్ దట్. సో అది లీడర్షిప్ అంటే. నేను అలా చాలా ఆయన్ని అబ్జర్వ్ చేసి ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అనమాట. 2020 విజన్ కి అట్రాక్ట్ అయ్యి ఓడిపోయిన తర్వాత 2004 లో అసలు ఇలాంటి ఆయన ఓడిపోవడం ఏంటి అని చెప్పి మీరు జాయిన్ అయ్యారు పార్టీలో. నేను నిజంగా బాధపడే జాయిన్ అయ్యాను. ఐ నెవర్ థాట్, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవాలని అనుకోలేదు, జాయిన్ అవ్వాలని ఐ నెవర్ థాట్. కానీ ఓడిపోయిన తర్వాత మాత్రం వెళ్ళాలి, కలవాలి, మాట్లాడాలి అనే ఒక విపరీతమైన ఇది వచ్చింది. అందుకే ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ పెట్టడానికి కారణం ఏంటంటే 2020 విజన్ కి అట్రాక్ట్ అయినటువంటి ప్రొఫెషనల్ మీరు. సో ఇప్పుడు 2047 విషయంలో కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి నెగిటివ్ ప్రచారం చేశారు 2020 మీద, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దీనికి క్లారిటీ ఇప్పించాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు లేదా కాంగ్రెస్ వాళ్ళు ఇతర కమ్యూనిస్టులు చెప్పిన దాన్ని మేము కూడా నమ్మాం. ఏంది అసలు ఈయనైతే లేదు వేరే దేశంలో అయితే కాల్ చేస్తారు, ఇట్లా చేస్తే నడు రోడ్ల మీద ఫ్లైఓవర్లు కట్టడం ఏంటి, కంప్యూటర్లు కూడి పెడతాయా, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. అప్పుడు సీన్ కట్ చేసి ఇప్పుడు వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. కానీ ఫలితం ఏముంది, రాజకీయంగా ఆయన నష్టపోయాడు కదా చాలా వరకు. ఆయనకన్నా కూడా సమాజం నష్టపోయింది. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ రైట్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటేనండి, అదే లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటుంది ఆయనకి, స్ట్రాటజిక్ ప్లానింగ్. అది సామాన్యులకి సరళమైన భాషలో నా ఇనీషియల్ రిమార్క్స్ అదే చెప్పించాల్సినటువంటి బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంది యాజ్ ఎ లీడర్. ఎందుకంటే ఆయన 2047 ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్, పవర్టీని పూర్తిగా తగ్గించాలి, 2047కి పవర్టీని పూర్తిగా తగ్గించాలి, ఎడ్యుకేషన్ని బాగా తీసుకురావాలి, హెల్త్ సెక్టర్ని బాగా డెవలప్ చేయాలి, ఇండస్ట్రియలైజేషన్ బాగా పెంచాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇలాంటి లాంగ్ టర్మ్ విజన్స్, ఇండస్ట్రియల్గా ఆంధ్రప్రదేశ్ని బాగా ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలి, డెస్టినేషన్ అమరావతి ఆర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ డెస్టినేషన్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ హై లెవెల్కి తీసుకెళ్ళాలి. ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, కనెక్టివిటీ పెంచాలి, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇండస్ట్రియలిస్టులకు ఇవ్వాలి. సో సచ్ కైండ్ ఆఫ్ ప్లాన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్. ఇదన్నీ కూడా పార్ట్ ఆఫ్ దట్. అది సామాన్యులకి సరళమైన భాషలో చెప్పాలి. ఇప్పుడు ఇది మీకోసం ఈయన ఈ 5 ఏళ్ళు చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది, లేదంటే మళ్ళీ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఎవరో వస్తారు. ఇప్పుడు 2014 నుంచి 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తర్వాత ఎప్పుడైతే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారో దాన్ని అది ఒక స్కెల్టన్, అసలు ఏమీ లేదు. దాన్ని మెల్లమెల్లగా ఒక షేప్కి తీసుకురావాలనుకునే ప్రాసెస్లో ఉండగానే ఎలక్షన్స్ వచ్చేసినాయి. బికాజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. తెలంగాణ వడ్డించిన విస్తరి, కానీ ఆంధ్రప్రదేశ్ అలా కాదు కదా. దాన్ని కొంచెం ఒక లైన్లోకి తీసుకొచ్చేసరికి 5 ఏళ్ళు అయిపోయింది. ఈ లోపల ప్రజలేంటి, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని ఇచ్చారు. ఆయన ఏం చేశారు, సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పేసి ఏవో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ప్రజలకు తెలియాలి. సంక్షేమం ఏంటి, ప్రజల జీవన విధానాన్ని పైకి తీసుకొచ్చే విధంగా
దానితో పాటు వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి, సంస్కరణలు తీసుకురావాలి. అన్ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఓటు బ్యాంకింగ్, ఓట్ల కోసమే ఆయన అప్పులు చేసి, దిస్ ఇస్ అ వెరీ బ్లండర్ మిస్టేక్ అండి. లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలకి పప్పు బెల్లాల్లాగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇవ్వాలి, దాంతోపాటు మీరు అభివృద్ధిని కూడా పరిచయం చేయాలి ప్రజలకు. అంటే మామూలు భాషలో చెప్పాలంటే ఆకలి పెట్టినోటికి అన్నం పెట్టిన తర్వాత పని చేయించాలి. ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఎవరి లెవెల్లో వాళ్ళకి. ఓకే, 4-5 పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయి అనుకోండి, దానికి అనుబంధంగా చాలా ఉంటాయి. సపోజ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు మీరు చెప్పాలంటే 2019 నుంచి 2024 వరకు ఆ సంక్షేమ రూపంలో అందించారు. కానీ ఆ తర్వాత నుంచి నెక్స్ట్ స్టెప్ కి ప్రజల్ని మౌల్డ్ చేయలేకపోయారు. ఇంకా ప్రజలు ఏంటంటే లేజీగా అయిపోతారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయాలండి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎవరైనా చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే కనుక ప్రజల దగ్గరికి డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఏమవుతుంది, ఎకానమీలో మనీ ఫ్లో అవుతుంది. వెహికల్స్ కొనుక్కుంటారు, లేకపోతే అసెట్స్ కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు. ఎకానమీలో ఫ్లో అవుతూ ఉంటే ఏంటంటే స్టేట్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిందో దెన్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ రూపంలో మళ్ళీ డబ్బులు వస్తాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ అనమాట. దానికి ఒక చాలా థాట్ ప్రాసెస్ అవసరం, దానికి మేధావుల సూచనలు అవసరం, ఎక్స్పర్ట్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్, ఎకానమిస్ట్ల యొక్క సపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్. చంద్రబాబు నాయుడు గారు ఈ 2047 విజన్ డాక్యుమెంట్ ఆయన రిలీజ్ చేసినారంటే వాళ్ళు ఎంతోమంది వెనకాల ఎక్స్పర్ట్స్ ఉంటారు, మేధావులతోటి, ఇంటలెక్చువల్స్ తోటి చేసిన తర్వాతే దాని యొక్క డాక్యుమెంట్ కానీ దాని యొక్క పాయింట్స్ కానీ బయటకు వస్తాయి. సో 2020 మీకు తెలుసు, దాని రిజల్ట్స్ తెలుసు. ఆఫ్ కోర్స్ ఈ 2047 లో ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాము. అవును, 2047 స్టడీ చేసి ఉంటారు మీరు, నాకు తెలిసినంత వరకు. చేశానండి. దాంట్లో మీకు అట్రాక్ట్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే ముఖ్యంగా ఏంటంటేనండి, హెల్త్ సెక్టార్ని, అంటే ప్రజలు హెల్తీగా ఉంటేనే ఏదన్నా చేయగలరు. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలనేది ఒకటి ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేస్తే అంటే ఎడ్యుకేటెడ్ అయితేనే భవిష్యత్తులో మీరు అద్భుతమైన ఫలితాలని అందుకోగలరు. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉంది. ఇంకొకటి పోవర్టీని తగ్గించాలి పూర్తిగా 2047కి. ఎందుకంటే మొన్న ఆజాదీ కా అమృత మహోత్సవం మనం చేసుకున్నాము. నెక్స్ట్ 100 yearsకి స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే పోవర్టీని కంప్లీట్గా పూర్తిగా తీసేయాలనేది చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 కల్లా. సో అది ఒకటి ప్రధానమైన పవర్టీని తీసేయాలి. ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టారు ప్లస్ ఇండస్ట్రీస్ని బాగా డెస్టినేషన్ లాగా చేయాలి అని. ఎందుకంటే దానివల్ల భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా పార్ట్ ఆఫ్ దాట్. 2020కి 2047కి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మీకు విజన్ మధ్యలో? అంటే డెఫినెట్గా ఉంటుందండి. ఇందులో ఒకసారి ఆయన దీన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. సైబరాబాద్ లాంటి అద్భుతమైన నగరాన్ని సృష్టించిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సో హీ నోస్ ఎవ్రీథింగ్. అనుకున్నట్టుగా ప్లాన్ ప్రకారంగా జరిగితే కనుక భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా నేను ఫ్రూట్స్ అందించగలను అనేది ఆయనకు ఒక విజన్ ఉంది. సో అది ఆల్రెడీ ఆయనకి తెలుసు. అయితే నేను ఇక్కడ అనేది ఏంటంటే, మీరు అనేది డిఫరెన్స్ చెప్తున్నారు కాబట్టి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అట్లీస్ట్ 2047 విజన్ అంటే చాలా మందికి తెలుసు. ఎందుకంటే 2020 విజన్ అనేది విని ఉన్నారు కాబట్టి, కొంచెం అట్లీస్ట్ ఇదేదో ఉంది దీంట్లో అనేది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆయన పాస్ట్ హిస్టరీ చూస్తే దాని యొక్క ఫలితాలని నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా అందరూ దాన్ని చూశారు, ఎంజాయ్ చేశారు. ఇంతమంది అబ్రాడ్లో ఉన్నారు అంటే నిజంగా ఆయన ఆ రోజున మీరు చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. చంద్రబాబు నాయుడు గారికి దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఇనిషియల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. బికాస్ లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కంటిన్యూ అయ్యి ఉంటే పిక్చర్ వేరేగా ఉండేది, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం వేరేగా ఉండేది. 29లో కూడా 19లో కూడా ఆయన వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం పూర్తిగా మారుతుందని నేను చెప్పలేను. వేరే లెవెల్లో ఉండేది, వెరీ ఎక్స్ట్రాడినరీ అని కూడా చెప్పలేము. ఎందుకంటే డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఫండ్ ప్రాబ్లం ఉంది. రాజధాని నిర్మాణం, స్టేట్ని బిల్డ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ట్రాడినరీగా వీ కెనాట్ ఎక్స్పెక్ట్. ఎందుకనంటే స్టేట్ని డెవలప్ చేయాలి, క్యాపిటల్ని బిల్డ్ చేయాలి, గవర్నమెంట్ ఆఫీసుల్ని క్రియేట్ చేయాలి, ప్లస్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ప్లస్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలి, సైమల్టేనియస్లీ అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ లింక్డ్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ ఎ లాంగ్ టైమ్ ప్రాసెస్.
ఈజీగా 10 ఇయర్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఫండింగ్ ప్రాబ్లం ఉంది. మనము వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సెంట్రల్ కదా, మన సెంట్రల్ నుంచి కూడా మనకి ఫండ్స్ అలొకేట్ అవ్వాలి. ఈవెన్ ఈ సంవత్సరమే కదండి 15,000 crores కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది. ఇంతకుముందు ఎప్పుడన్నా పెట్టిందా? 2014 నుంచి ఇప్పటి వరకు పెట్టలేదు కదా అది. సో ఇప్పుడు మనకి పెట్టారు కాబట్టి కొంచెము డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. నేనేమంటానంటే డిఫరెన్స్ చెప్పడానికి వచ్చేసరికి ఆ రోజున ఇంజనీరింగ్ కాలేజెస్ని దాదాపు 300 పైగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంకరేజ్ చేశారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో అంతకుముందు గ్రామీణ ప్రాంత విద్యార్థులు చెన్నై, బెంగళూరుకి వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకునేవారు. ఇన్ దోస్ డేస్ వెరీ రిచ్ పీపుల్ ఉండేవారు కాదు. ఎవరైతే కొంచెం అబౌవ్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి పంపించేవారు. అలాంటిది విద్యని ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులకి అందుబాటులోకి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చదువుకున్నారు పిల్లలు, ఇంటెలిజెన్స్ అండి తెలుగు వాళ్ళు. అందుకే ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళు ప్రపంచ దేశాల్లో మన పర్సంటేజే ఎక్కువ. అందులో మన తెలుగు వాళ్ళే ముందుంటారు, అందులో డౌటే లేదు. కరెక్ట్గా ఐటీ సెక్టార్కి ఏది కావాలో దాన్ని అందించడానికి ఇమీడియట్ కరెక్ట్ టైంలో ఆయన పట్టుకున్నారు ఐటీని. కరెక్ట్ టైంలో దాన్ని క్యాచ్ చేశారు. ఆయన ఎస్టిమేట్ వేశారు, ఆయన విజన్ ప్రకారం ఆలోచించారు. సో ఐఎస్బి అంటే ఎవరికి తెలియదు. ఐఎస్బి కోసం అంత ల్యాండ్ కలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా పెద్ద పిల్లు వేశారు వాళ్ళు, అక్కడున్న లోకల్స్. దీనివల్ల మనకేమొస్తుంది, ఈ బిల్డింగ్ల వలన మనకేం వరుగుతుంది? బికాస్ సామాన్యులకి ఐఎస్బి అంటే తెలియదు. అది ఏంటంటే ఐఎస్బి ఒక తెలంగాణకే హైదరాబాద్కే ఒక కిరీటం లాంటిది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంత అద్భుతమైనటువంటి బిజినెస్ స్కూల్ని, వరల్డ్ క్లాస్ బిజినెస్ స్కూల్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే, దాని వాల్యూ తెలుసు కాబట్టే, దానివలన భవిష్యత్తులో తెలుగు వాళ్ళకి ఎంత ఉపయోగం ఉంటుంది, హైదరాబాద్కి ఎంత పేరు వస్తుంది, ఇవన్నీ ఆలోచించగలిగారు కాబట్టే ఆయన ఐఎస్బిని పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ని ఆయన తీసుకొచ్చారు. ఎస్టాబ్లిష్ చేయడంలో ఐఎస్బిని ప్రతి అణువణువు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాటర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ, ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం కానీ, అక్కడ వాళ్ళు పిల్ వేస్తే కనుక ఆ పిల్ ద్వారా మళ్ళీ గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ అందించి ఎవ్రీథింగ్ హీ ఇన్వాల్వ్డ్ పర్సనల్లీ. మెట్రో కానీ ఎవ్రీథింగ్, ఔటర్ రింగ్ రోడ్డు అప్రూవల్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్రూవల్స్, ఇవన్నీ మరి ఆయన హయాంలోనే జరిగినాయి కదా. ఇవన్నీ ఉండబట్టే కదా ఈ రోజున హైదరాబాద్ ఇంత అద్భుతంగా ఎదిగి ఈ రోజున ఇన్ని లక్షల కోట్లు ఎర్నింగ్ చేస్తుంది. సో ఇవాళ కూడా 2020 ఇది 2020 విజన్. దీన్ని 2047 అంటే ఈయనకున్న అనుభవంతో, ఆంధ్రప్రదేశ్కున్నటువంటి వనరులతోటి, రిసోర్సెస్ తోటి, ప్లస్ ఇప్పుడున్న మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాక్సిమిటీ కావచ్చు, ఆ రిలేషన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు దిస్ ఇస్ ద టైమ్ టు టేక్ అడ్వాంటేజ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు డెవలప్ ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అంటే ఆయన ఏమంటారంటే ఈ విజన్ 2047లో ప్రధానంగా రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి రీచ్ కావాలి అని అంటారు దాంట్లో. కరెక్ట్. అంటే చూడండి, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు వచ్చింది. దాని భవిష్యత్తులో ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ని దెబ్బతీస్తుంది, ఎంప్లాయ్మెంట్కి ఆల్టర్నేటివ్గా మళ్ళీ ఆయన ప్రిపేర్ చేయాలి స్టూడెంట్స్ని కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ని కానీ, లేకపోతే ట్రైనింగ్స్ని కానీ ఏ విధంగా ఆ మోల్డ్ చేయాలనేది అగైన్ దట్ ఈస్ వన్ మోర్ బిగ్ ఛాలెంజ్ ఫర్ ద గవర్నమెంట్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ సెకండ్స్ అండి, యూ కెన్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ ఇన్ సెకండ్స్, నాట్ ఈవెన్ మినిట్స్. సో అంత టెక్నాలజీ ఆధునికంగా పైకి వెళ్ళిపోతున్నప్పుడు మనం కూడా అదే లెవెల్లో పరిగెత్తాలంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందు చూపుతోటి మనం వ్యవహరించాలి, దానికి తీసుకోవాల్సినటువంటి మేధావుల సూచనలు ఏంటి, ఇవంతా కూడా దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ ప్రాసెస్. ఈ బిగ్ ప్రాసెస్ ఎంత క్వాలిటీ పొలిటీషియన్ అయితేనే ఆలోచిస్తారు. అప్పుడు మీరు అన్నట్టు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఐటీకి తగిన విధంగా మ్యాన్ పవర్ తయారు చేశారు, మ్యాన్ పవర్ మానవ వనరులు. కానీ ఇప్పుడు ఆయన స్కిల్ యూనివర్సిటీ ఒకటి ప్లాన్ చేశారు ఆల్రెడీ.
ఇన్నోవేషన్ యూనివర్సిటీ అని మళ్ళీ నిన్నేదో అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారు. ఓకే, ఇన్నోవేషన్ అంటే ఇట్స్ ఇన్నోవేటివ్ ఐడియాస్ యూనో, అంటే పరిగెత్తుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా పరిగెత్తాలండి. ఇన్నోవేటివ్గా నిర్ణయాలు తీసుకోవాలన్నా, కొత్తగా ఆలోచించడం, ఏ పని చేసినా కూడా యూ హ్యావ్ టు థింక్ సంథింగ్ డిఫరెంట్, నాట్ లైక్ నార్మల్గా చూస్తే నార్మల్గానే ఉంటాం. థింక్ బియాండ్ యూనో థాట్ ప్రాసెస్. సో చంద్రబాబు గారు ఇన్నోవేషన్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీతో పాటు స్కిల్ ఆడిట్ చేస్తున్నారు. ఇది నార్మల్ పీపుల్కి జనరల్గా అది కొంచెం అర్థం కాదు కదా, ఏంటి ఇది అసలు స్కిల్ ఆడిట్ ఏంటి, యూనివర్సిటీలు ఏంటి అనుకుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు అంటే స్కిల్స్, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, బీటెక్ అయిపోయింది లేదంటే ఎంటెక్ అయిపోయింది, అయితే ఇండస్ట్రీస్కి ఎలాంటి ఎంప్లాయీస్ కావాలి, ఏ ఇండస్ట్రీస్కి ఎలాంటి ఎంప్లాయీస్ కావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయీస్కి ఉండవలసిన స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ అంటే ఒక స్కిల్ యూనివర్సిటీని కానీ విద్యార్థులకి చదువుతో పాటు వెంటనే ఇమీడియట్గా వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వాలంటే ఇండస్ట్రీస్ ఏవైతే కోరుకుంటున్నాయో స్కిల్స్, ఆ స్కిల్స్ని స్టూడెంట్స్లో డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేస్తే ఇండస్ట్రీస్ ఏంటి, ఓకే ఈ అబ్బాయికి ఎడ్యుకేషన్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. క్వాలిటీస్ అండ్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ క్వాలిఫికేషన్. మీకు క్వాలిఫికేషన్ ఉండి క్వాలిటీస్ లేకపోతే మీరు జీరో. ఇఫ్ యూ హ్యావ్ క్వాలిటీస్ అలాంగ్ విత్ యువర్ క్వాలిఫికేషన్ దెన్ యూ విల్ బికమ్ స్టార్. సో అందుకే ఇప్పుడు స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్వాలిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే, నవ్ ఎవ్రీవన్ నోస్, ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలనుకుంటున్నారు, చదువుకుంటే ఫ్యూచర్ ఉంటుంది, అబ్రాడ్ వెళ్ళొచ్చు అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. బట్ స్కిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ రిక్వైర్డ్. సో దాని మీద ఇన్నోవేటివ్గా థింక్ చేయడం, ఇన్నోవేషన్, సో ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి భవిష్యత్తు తరాలకి. ఈ మధ్యకాలంలో ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే ఈ విజన్ గురించి చెప్తూ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత డ్రోన్ టెక్నాలజీ, ఏదో మళ్ళీ డీప్ టెక్ అంటున్నారు, తర్వాత డేటా అంటారు, తర్వాత ఐఓటీలు అంటారు, ఈ 4-5 చెప్తూ ఉంటారు. దానివల్ల ఏంటి అంటే అవేర్నెస్ తీసుకురావడానికి పబ్లిక్ లో దీని గురించి చర్చ జరగాలనే ఉద్దేశంతో. అంతే కదా, అంటే ప్రజలకు తెలియాలి, అవగాహన కలిగించాలి. ఏదైతే టెక్నాలజీ ఉందో టెక్నాలజీని ప్రజలకి పరిచయం చేయాలనే ఒక భాగం ఒకటి. టెక్నాలజీ ద్వారా మానవ జీవితాల్లో ఏ విధమైన మార్పులు తీసుకురావచ్చు. ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారండి, రైతులు, అది కూడా పార్ట్ ఆఫ్ 2047 విజన్లో ఉంది. రైతులు సాంప్రదాయమైన పద్ధతిలో వ్యవసాయం చేస్తారు, దాంట్లో టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం, ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎక్కువ ఫలాల్ని అందించాలి అంటే పూర్వకాలం సాంప్రదాయమైనతో పాటు, సాంప్రదాయమైన పద్ధతులతో పాటు టెక్నాలజీని కూడా మనం వాడుకుంటే విత్ ఇన్నోవేటివ్ ఐడియాస్, సో దానివల్ల వచ్చే ఫలాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల అల్టిమేట్గా రైతులకు ఉపయోగపడుతుంది. రైతులకు ఎప్పుడైతే ఉపయోగపడుతుందో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా కొంచెం అభివృద్ధి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ అండి, ఎవ్రీథింగ్ ఇన్, మీరు ఎటు చూసినా ఏ మూలాలు చూసినా లాస్ట్కి వచ్చేసి మనీతో లింక్ అవుతుంది. అవును, అంతేగా. అల్టిమేట్గా మనీ ఎప్పుడైతే మీకు లింక్ అయిందో, ఎందుకండి హైదరాబాద్ అసలు నిజంగా ఆయన డెవలప్ చేసినప్పుడు రెస్టారెంట్స్ కానీ, స్టార్ హోటల్స్ కానీ, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానీ, మాల్స్ కానీ, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందండి. హైదరాబాద్ విశ్వనగరంగా ఎందుకు, ఏ విధంగా ఎదిగింది, ఇదన్నీ ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలతోటే విశ్వనగరంగా ఈ రోజున హైదరాబాద్ ఎదిగింది. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 2గా అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ లేదంటే హైదరాబాద్ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ లెవెల్ని దాటి వెళ్తేనే కదా అక్కడికి వెళ్ళేది ఇండస్ట్రీస్లు కానీ ఎవరైనా సరే. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్ చెప్పారు రావు గారు. దానికి చంద్రబాబు నాయుడు గారు హీ హ్యాస్ టు డూ ఎ బిగ్ ఎక్సర్సైజ్. ముఖ్యంగా ఆయన ట్రాన్స్పోర్టేషన్ ఒకటి, ఇంకొకటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫెసిలిటీ. ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఆ రోజున ఎలా అప్రూవల్స్ తీసుకొచ్చారో అటువంటి ఎన్వైర్న్మెంట్ని ఆంధ్రప్రదేశ్లో ఆయన క్రియేట్ చేయాలి. ఇది చాలా కత్తి మీద సాము లాంటి వ్యవహారం చంద్రబాబు నాయుడు గారికి, అంత ఈజీ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ మనీ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆయన పెడితేనే దేశ విదేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు డైరెక్ట్ వాళ్ళకేంటి కమ్యూనికేషన్ ఎనీవే వెరీ షార్ట్ అనుకోండి, అందరికి అందుబాటులోకి వచ్చేసింది. ఈ ట్రావెల్ టైము తక్కువ ఉండాలి, డైరెక్ట్
ఫెసిలిటీస్ ఉండాలి, వాళ్ళు కంఫర్ట్స్ చూసుకుంటారండి. హైదరాబాద్ అంటే డైరెక్ట్ ద సేమ్ వే దే హ్యావ్ టు థింక్ ఫర్ అమరావతి. ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చారనుకోండి, వాళ్ళు హైదరాబాద్ అంటే డైరెక్ట్ బుక్ చేసుకుంటారు, మధ్యలో ఎక్కడన్నా స్టాప్ ఉన్నా కూడా. ద సేమ్ వే సేమ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ షుడ్ బి అవైలబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కంపేర్ చేస్తే ఎయిర్పోర్ట్స్, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం 26 అందుబాటులో వస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరుమల, అది రేణుగుంట ఉంది, తిరుపతి, గన్నవరం ఉంది, మరి 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి. ఈ కాకుండా మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కొంచెం చిన్న చిన్నవి. ఇవన్నీ ఒకటి పెట్టాలండి. అంటే ఇప్పుడు ఎలాగో రామ్మోహన్ నాయుడు గారు అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రి కాబట్టి హీ కెన్ యూజ్. ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుందంటారా 2047లో? ఆఫ్ కోర్స్ అండి. ట్రాఫిక్ డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ దట్ ఈస్ ద మెయిన్. తర్వాత బుల్లెట్ ట్రైన్స్, వందే భారత్, ఇవి కూడా పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రెస్. బట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫెసిలిటీ కావాలి అంటే కనుక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం ఖచ్చితంగా ఉండాల్సిందే. మీకు దేశ విదేశాల నుంచి పెట్టుబడులు రావాలంటే, మైక్రోసాఫ్ట్ రావాలంటే, ఒరాకిల్ రావాలంటే, సన్ మైక్రో సిస్టమ్ రావాలంటే, ఇంకా రకరకాల టెస్లా రావాలంటే, ఇవన్నీ రావాలి అంటే కనుక మీకు డెఫినెట్గా మీకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫెసిలిటీ ఉండాల్సిందే. దాని తర్వాత దాన్ని ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్, క్లైమాటిక్ కండిషన్స్, దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కొంచెం క్లైమాటిక్ కంబాట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ వరదలు రావడం, దానికి తగ్గట్టుగా ఏ విధంగా ప్రభుత్వం తరపు నుంచి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసి, అంటే అది ఒక అడ్డంకిగా ఇండస్ట్రియలిస్టులకి క్లైమేట్ అనేది ఒక అడ్డంకిగా ఉండకూడదు అనేది కూడా మెసేజ్ని ఆయన పంపించగలగాలి. క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ వెన్ కంపేర్ విత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్లైమాటిక్ కండిషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో దాన్ని కూడా అంటే ఎక్కువ వరదలు రావడము, తుఫాన్లు రావడము, మనం ఏం చేయలేము ప్రకృతి వైపరీత్యాలని. బట్ ప్రభుత్వ పరంగా డిజాస్టర్ సిస్టమ్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎంత త్వరితగతిన హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1 వీక్ అక్కడే ఉన్నారు, డే అండ్ నైట్ అప్పుడు ఉన్నారు. బట్ దట్ వాస్ వెరీ బిగ్ అండి. హుద్హుద్ చాలా అతలాకుతలం అయిపోయింది. సో ఆయన దాన్నే వారం రోజుల్లో దగ్గరుండి చేయించారు. సో అలా క్లైమాటిక్ కండిషన్స్ మీద కూడా ఆయన కాన్సన్ట్రేట్ చేయాలి. రేపు 2047 వికసిత్ భారత్లో భాగంగా ఇది చేయాలి అంటే కనుక ఎవ్రీ యాంగిల్లో నుంచి ఆయన క్షుణ్ణంగా ఆయన ఇన్వాల్వ్ అయితేనే అవుతుంది. లేకపోతే అంత కమిట్మెంట్ ఉన్న లీడర్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఇప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక ఇంటర్నేషనల్ ఇండస్ట్రియలిస్ట్గా అనుకోండి, మీరు చెప్పినట్టు ఇమీడియట్గా డెస్టినేషన్ గుర్తొచ్చింది హైదరాబాద్. అవును. సో మరి అమరావతికో లేకపోతే వైజాగ్కో తిరుపతికో ఎందుకు వెళ్ళాలనుకుంటాడు అసలు? ఇది వెరీ గుడ్ పాయింట్ అండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఇంటర్నేషనల్గా స్టిల్. సో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో, ఈ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పర్సనల్గా ఈ దావోస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఏ విధమైన ఫెసిలిటీస్ని ఇస్తుంది, ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇస్తుంది, ఏ విధమైన సబ్సిడీస్ని ఇస్తుంది, ఏ విధంగా ట్యాక్స్ బెనిఫిట్స్ని ఇస్తుంది, ఇవి అన్నీ కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రియలిస్ట్ని కలిస్తే దే కెన్ అండర్స్టాండ్ అండ్ దే విల్ సీ హిస్టరీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. సో ఇవన్నీ కూడా పర్సనల్గా హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని కంట్రీస్కి వెళ్ళి సిఇఓస్తో మీటింగ్ అయ్యారండి. టాప్ మేనేజ్మెంట్ తోటి హీ డిస్కస్డ్ విత్ దెమ్. హీ హ్యాడ్ సెవరల్ మీటింగ్స్ విత్ టాప్ ఎగ్జిక్యూటివ్స్. సో అలా ఆయన కన్విన్స్ చేయగలిగారు, ఇంప్రెస్ చేయగలిగారు. ఎట్ ద సేమ్ టైం వచ్చిన తర్వాత ఆ గౌరవాన్ని, ఆ ఫెసిలిటీస్ని ఆయన పర్సనల్గా క్రియేట్ చేయగలిగారు. సో దట్ వాస్ ద రీజన్ వాట్ వీఆర్ సీయింగ్ హైదరాబాద్ టుడే. సో ఇప్పుడు ఈ 6 నెలల పరిపాలన చూస్తే మీకు బీపీసీఎల్ కనిపిస్తుంది, అగ్రిమెంట్ కుదుర్చుకొని, తర్వాత టీసీఎస్ ఉంది, తర్వాత అదానీ వాళ్ళు వచ్చారు, అంబానీ వాళ్ళు వచ్చారు, గూగుల్ వచ్చింది, మళ్ళా అమెజాన్ కంపెనీ ఏదో ఒకటి నిన్న అగ్రిమెంట్ అయ్యింది. ఇవన్నీ చూస్తే 2047 ఈజీగా రీచ్ కావచ్చు అనిపిస్తుందా? ఇనిషియల్ లాంచింగ్ బాగుంది అంటే అదే అంటున్నా, ఇది కత్తి మీద సాము లాంటిదండి. మీరు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రెడీగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇండస్ట్రియలిస్టులు సాఫ్ట్ కార్నర్ ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలి అంటే ఫస్ట్ మనం సమాయత్తం అవ్వాలి. దానికి 2047 ఆయన పెట్టుకున్నది.
అవి అన్నీ అయిన తర్వాత వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు టాప్ సీఈఓస్ని ఎగ్జిక్యూటివ్స్ని కలవడం తీసుకురాగలిగిన తర్వాత వీళ్ళు ల్యాండ్ అన్నీ ఇస్తారు. అవి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేయాలి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా, ఎలక్ట్రిసిటీ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా పనిచేయాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, హోమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అవినీతిని కంట్రోల్ చేయాలండి. ఎనీ డిపార్ట్మెంట్ కొంతమంది చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ మాకు లోకేష్ గారు బాగా తెలుసు, నేను ఎంత చెప్తే అంత అని చెప్పి దబాయించే ఐఏఎస్లు కూడా ఉన్నారు ఇప్పటికీ. ఆ విధంగా లోకేష్ గారికి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. ఎలా అంటే లోకేష్ గారి పేరు చెప్పి దబాయించడం. ఆ దబాయిస్తే ఏమవుతుంది? లోకేష్ గారికి బ్యాడ్ నేమ్ కదా. ఇండస్ట్రియలిస్టులు రారు కదా ముందు. కరప్షన్, వెరీ హై లెవెల్ కరప్షన్. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉమెన్ ఎంప్లాయీస్ని హెరాస్ చేస్తున్నారా? ఫస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఇది కూడా ఉంది కదా. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉమెన్ని ఎక్కడన్నా హెరాస్మెంట్కి గురి అవుతున్నారా? ఇది కూడా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా ఒక రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీతో ఈ పాయింట్ చెప్తున్నా. సో ఇంటర్నేషనల్ ఇండస్ట్రియలిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి ఇది కూడా ఒక పాయింట్ అంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే కరప్షన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో తగ్గించాలి. ఉమెన్ని గౌరవంగా చూడటం కూడా చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫీసుల్లో. నేను ఈ పాయింట్ స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడన్నా నాకు సందర్భం దొరికితే ఐ విల్ స్పీక్ టు లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇఫ్ ఐ గెట్ ఏ ఛాన్స్. ఓకే, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని కోట్లు పక్కదారమ్మట వెళ్తున్నాయి, కాన్సన్ట్రేట్ చేయాలి. సో మీరు అన్నట్టు కత్తి మీద సాము. కానీ దానికి అందరూ అదే అంటున్నా, గవర్నమెంట్ టాప్ ఐఏఎస్లు, టాప్ అఫీషియల్స్, ఎగ్జిక్యూటివ్ బ్యూరోక్రాట్స్ చాలా నిష్పక్షపాతంగా, కరప్షన్ లేకుండా, చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. వీళ్ళు గనక కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, నో డౌట్ ఆన్ దాట్. బట్ ఇప్పటికీ పాత గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా పనిచేసే అధికారులు ఉన్నారు అని మనం వింటున్నాం, న్యూస్లో చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక పక్కన లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి బెదిరిస్తున్నారంటే అక్కడ గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్. అది ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఫెచ్చింగ్. సో ఇంటర్నల్ పాలిటిక్స్, హై లెవెల్ పాలిటిక్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్. ఓకే, సో వాళ్ళు చిత్తశుద్ధితో ఉంటే కనుక, గవర్నమెంట్కి సహకరిస్తే కనుక ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో దీంట్లో 2047 విజన్లో గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చేసాము, సక్సెస్ అయ్యాము. బట్ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అంటున్నారు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. ఏంటి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత స్పీడ్గా చేస్తే బిజినెస్ అంటే ఫలితాలు తొందరగా త్వరితగతిన అందుబాటులోకి వస్తే కనుక ప్రజలు మెరుగైన జీవన విధానాన్ని అందుకుంటారనేది స్పీడ్ ఆఫ్ బిజినెస్. ఎవ్రీథింగ్ స్పీడ్, యూనో, అంటే మరీ అంటే పర్మిషన్స్ తొందరగా ఇచ్చేసేయాలి వితౌట్ ఎనీ, అంటే నేను బ్లాంక్ చెక్ రాసిస్తాను మీరు రాండి అంటున్నారు కదా. అంటే నేను అదే అంటున్నా, అక్కడ ఎవరు చిత్తశుద్ధిగా ఉండాలి? అధికారులు. ఇప్పుడు మీరు ఒక 500 కోట్లు పెట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ పెడతానన్నారు అనుకోండి, మీరు గత గవర్నమెంట్లో మీకు ఎందుకు ఇండస్ట్రియలిస్టులు రాలేదు? ఎలక్ట్రిసిటీ మీద ఇష్టం వచ్చినట్టు మీరు ఛార్జీలు పెంచారు గత పరిపాలనలో. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు కమిషన్లు అడగడం, పారిపోరా అండి? ఎందుకుంటారు? నేను అదే అంటున్నా, గవర్నమెంట్ ఆఫీసర్స్ కరప్షన్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. వాళ్ళు గనక చిత్తశుద్ధితో ఉంటే గనక, ఇప్పుడు మీరు 500 కోట్లు పెడతాను అంటే మీకు చిత్తశుద్ధితో నిజాయితీగా మీకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీస్, మీకు ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా మీకు ఇవ్వగలిగితే మీరు పాజిటివ్గా ముందుకు వస్తారు. అదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అదే స్పీడ్ ఆఫ్. అది మీతో పాటు మీరు ఇంకో 10 మందికి చెబుతారు, ఇంకో 10 మందికి చెబుతారు, ఆంధ్రప్రదేశ్లో మనకి ఇబ్బందులు లేవు, ప్రాబ్లమ్స్ లేవు, వెరీ గుడ్ గవర్నెన్స్, వీ గెట్ ఇమీడియట్ అప్రూవల్స్, ట్రాన్స్పరెన్సీ ఉంది, సో ఎవ్రీథింగ్ వీ కెన్ ఇన్వెస్ట్ వితౌట్ ఎనీ ఇష్యూస్ అనే ఒక మెసేజ్ ఇండస్ట్రియలిస్టులకి వెళితే కనుక డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు కెన్ రీచ్ హిస్ గోల్స్.
ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు చెప్తుంది, గతంలో లాగా మీరు హార్డ్ వర్క్ నమ్ముకోవద్దు, స్మార్ట్ వర్క్ చేయటం నేర్చుకోండి అని అంటున్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. అవునండి, నేను స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలి. ఇప్పుడు జనరేషన్ అలాగే ఉంది. ఆయన పదే అన్ని రివ్యూ మీటింగ్ లో చెప్తున్నారు. అవును, ఇప్పుడు మీరు 6 తర్వాత అసలు సచివాలయంలో ఉండదు, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఒకప్పుడు ఆయన 24 గంటలు 20 గంటలు చేశారు. నేను కూడా ఉండలేదని చెప్తున్నారు ఆయన. ఈవెన్ నేను అంటే ఇది కూడా 2047 లో భాగమా? అంటే చంద్రబాబు నాయుడు గారి బహుశా ఇప్పుడు తెలుసుకుని ఉంటారు, ఆయన ఫ్యామిలీ లైఫ్ని మిస్ అయ్యారు కదా. సో డెవలప్మెంట్తో పాటు మెరుగైన జీవన విధానంతో పాటు క్వాలిటీ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. సో గాడిదల్లాగా హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్, విత్ ఇన్ స్మార్ట్ వర్క్ తోటి రిజల్ట్ ఇవ్వడం, థాట్ ప్రాసెస్ చేంజ్ చేయడం. సో అంటే వర్క్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోండి. సో స్పెండ్ విత్ యువర్ క్వాలిటీ టైం విత్ యువర్ ఫ్యామిలీ అనేది ఆయన పాయింట్. అంటే రాబోయే రోజుల్లో ఇన్నోవేషన్ ఎక్కువ ఉంటుంది, ఇలా చేస్తేనే ఇన్నోవేషన్ ఉంటుందనేమో ఆయన ఆలోచన. అంటే ఒకటండి, అంటే సంతోషంగా ఉండాలి. ఆయన 2047లో ఆరోగ్యవంతంగా ఉండడం, సంతోషంగా ఉండడం, హ్యాపీ ఇండెక్స్ కూడా తయారు చేసినట్టు. అది అంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ప్రజలు హ్యాపీగా ఉంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జీడిపి ఏదైనా పక్కన పెట్టండి, అదే సక్సెస్. ఓకే, మీకు సంతోషం కన్నా మించింది, మీకు ఇప్పుడు 100 కోట్లు ఉన్నా కూడా మీకు పీస్ లేదనుకోండి, ఏం సంతోషం ఉంటుంది? ఎండ్ ఆఫ్ ద డే మీరు హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్. నాకు తెలిసినంతవరకు స్పెసిఫిక్ గా ఇదే 2020కి 2047 డిఫరెన్స్. మేబీ హ్యాపీ ఇండెక్స్, స్మార్ట్ వర్క్ 6 తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. హ్యాపీ ఇండెక్స్ కూడా ఆయన టార్గెట్ చేశారుగా. ఆయన అసలు ఐఏఎస్ని అసలు పరిగెత్తించేవారు కదా గవర్నమెంట్ ని ఇంతకుముందు 18 అవర్స్. సో అది అంటే అన్ని యాంగిల్స్ లో నుంచి, అంటే ఆయన కూడా ఒకటి అన్ని చేసుకొస్తున్నప్పుడు ఎవ్రీ స్టేజ్ ఈజ్ ఎ లెర్నింగ్ స్టేజ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు ఆల్సో. హీఈస్ నాట్ ఎగ్జంప్టెడ్ ఫర్ ఎవర్, లైఫ్ లాంగ్. మనము స్టిల్ మనము ముసలాలం అయ్యే వరకు కూడా వీ కెన్ లెర్న్. ప్రతి మనం చేసే పనిలో లాస్ట్ ఇయర్ ఏం చేసాం, కింద సంవత్సరం ఏం చేసాం, ఇప్పుడు మెరుగ్గా తక్కువ టైంలో తక్కువ డబ్బుతో ఎక్కువ ఫలితాలని, అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందులాగా మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మీ ఇంట్లో నుంచి మీరే పని చేసుకోవచ్చు. కరెక్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటది రాబోతుందా రాబోయే రోజులు? అంటే ఆయన ఏమంటారంటే వర్క్ స్టేషన్స్ అనేది ఒకటి పెడుతున్నాము. సో ఇంటర్నేషనల్ కూడా మొత్తం మారిపోతుంది. ఇంత ముందులాగా ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని పని చేసి మీరు సంపాదించి కోటీసులు కావచ్చు అంటారు ఆయన. కరెక్టే కదా, ఎందుకంటే ఇప్పుడు ఆఫీసులు కూడా, ఇప్పుడు మీరు ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, 100 మందికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆఫీస్ రెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏసీలు మొత్తం అన్నీ కూడా కాస్ట్ టు ద కంపెనీ. దాని బదులు మీరు 75 మెంబర్స్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే, వెరీ 25 మెంబర్స్ హూ ఆర్ రిక్వైర్డ్ టు వర్క్ ఎట్ ఆఫీస్, 25 మెంబర్స్కి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంతే ఆఫీస్, అంతే తీసుకుంటే మీ కాస్ట్ తగ్గుతుంది. కాస్ట్ తగ్గుతుంది అంటే టు దట్ ఎక్స్టెంట్ ప్రాఫిట్ పెరుగుతున్నట్టే. అలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనుకోండి, రిజల్ట్ ఈజ్ సేమ్. ఇన్ఫ్యాక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మీకు ఆఫీస్లో కన్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే యూ విల్ గెట్ ఫైన్ అవుట్పుట్, మోర్ దాన్ అవుట్పుట్ వాట్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఆఫీస్. కానీ ఇప్పుడు ఆఫీసులు రమ్మంటున్నారు కదా మరి సాఫ్ట్వేర్ వాళ్ళు. అది దేనికి ఉండే దాట్ ఈస్ ఆల్సో ట్రూ. దేనికి ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఆఫీస్కి వస్తే కనుక ఒక రకమైన ఎన్వైరన్మెంట్, కొలీగ్స్ డిస్కస్ చేసుకోవడం, మీటింగ్స్కి పర్సనల్గా అటెండ్ అవ్వడం, ఈవెన్ ఇంట్లో ఉన్నా కూడా వీడియో కాల్స్తో అవ్వచ్చు. కానీ ఆయన అనేది ఏంటంటే రాబోయే రోజుల్లో డీప్ టెక్ అనేది ఒకటి వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ని వస్తున్నాయి కాబట్టి ఆఫీస్కి రమ్మని రాబోయే రోజుల్లో ఏ కంపెనీ మిమ్మల్ని పిలవదు. తర్వాత వేరే దేశంలో మీరు జాబ్ ఆపర్చునిటీ వచ్చినా ఇక్కడ నుంచి చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో కూర్చోవచ్చు అంటారు. కరెక్టే, అది టెక్నాలజీ డెవలప్ అయింది కదండి, కమ్యూనికేషన్ డెవలప్ అయింది. ఇప్పుడు వాట్సాప్లో నేను ఐ కెన్ కాల్ మై కొలీగ్, వీడియో కాల్ మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. టెక్నాలజీని యూజ్ చేసుకోవడమే. మెయిల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ విత్ ఇన్ సెకండ్స్లో వీ కెన్ టాక్ టు యుఎస్ పీపుల్, జర్మనీ పీపుల్. అంత డెవలప్ అయిపోయింది కదా. పాలసీలు కూడా మార్చుకుంటారంటారా రాబోయే రోజుల్లో? ఆఫీసులు రావాల్సిన లేదు అనే కాన్సెప్ట్ వెళ్ళిపోతారా? డిపెండ్స్ అండి, మేనేజ్మెంట్ డిపెండ్. అది మేనేజ్మెంట్ థాట్ ప్రాసెస్. ఒక మేనేజ్మెంట్ రండి, ఎంప్లాయీస్ అందరు రండి, కలిసిమెలిసి పని చేసుకుందాం, ఏదైనా ఉంటే రిజాల్వ్ చేసుకుందాం, దట్స్ దేర్ థాట్ ప్రాసెస్. నాకెందుకు ఎండ్ ఆఫ్ ద కొంతమంది మేనేజ్మెంట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ నీడ్ రిజల్ట్,
నువ్వు ఎక్కడి నుంచి అన్నా చేయి, నాకు అనవసరం, ఐ నీడ్ రిజల్ట్. నాకు ఎండ్ ఆఫ్ ద డే మీ ద్వారా నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అని ఇప్పుడు అనుకుంటున్నారు. చంద్రబాబు గారు 2047లో ఆయన ఎజంప్షన్, ఆయన విజన్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఎవరిని మీరు ఆఫీసులకు పిలవరు అనేది ఆయన విజన్. ఆయన చెప్పారంటే కరెక్టే ఉండొచ్చండి. ఆయన నాకు తెలిసి 7-8 ఏళ్ల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, రాబోయే కాలం అంతా ఎలక్ట్రిక్ వెహికలే. 7-8 ఏళ్ల కిందట ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. అప్పట్లో ఎలక్ట్రిక్ వెహికల్ అంటే పెద్దగా ఎవరికి కూడా తెలియదు, ఓకే ఏదో బ్యాటరీతో నడుస్తుంది అని. ఇప్పుడు ఎవ్రీవన్ ఈస్ బిహైండ్ ఎలక్ట్రిక్ వెహికల్. దానివల్ల పొల్యూషన్ తగ్గుతున్నా ఆ రోజునే చెప్పారు ఆయన. సో ఎవ్రీథింగ్ అంటే ఆయన నిరంతరం బహుశా పరిశోధన లేకపోతే ఆయనకి ఇచ్చే అడ్వైజర్స్ కావచ్చు, ఆయన దాని మీద వర్క్ చేసే విధానం కావచ్చు, నిరంతరము ఏం చేయాలి. నేను అనుకోవడం, మొన్న లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి వచ్చింది. అనూహ్యం, నాట్ ఓన్లీ ఇండియా అండి, ఈవెన్ అబ్రాడ్లో అన్ని చోట్ల నుంచి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆయనకి. తెల్లవార్లు నుంచున్నారు ఆయన రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు. ఆయన నాకు తెలిసి అప్పుడే డిసైడ్ అయిపోయి ఉంటారు, వీళ్ళ కోసమే నేను బతకాలి, వీళ్ళ కోసమే నాకు స్ట్రెంగ్త్ ఉండాలి, వీళ్ళ కోసమే ఆంధ్రప్రదేశ్కి నేను సేవ చేసి నా రుణం తీర్చుకోవాలి, తెలుగు వాళ్ళకి, అందులో ఫస్ట్ ఆంధ్ర వాళ్ళకి నా రుణం తీర్చుకోవాలి అంటే ఆ ప్రజల యొక్క అభిమానం ఆయన్ని అలా డ్రైవ్ చేస్తుంది. ఆయన కూడా చెప్పారు కదా, నా జీవితం మొత్తం మీకే, మిగిలిన జీవితం మొత్తం కంప్లీట్ గాని ఆ ఫీలింగ్స్ అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పేది రకరకాలుగా చెప్తూ వస్తూ మిమ్మల్ని అందరూ నేను కోటీశ్వరం చేస్తాను అంటున్నారు. అది ఏంటంటే జనరల్గా వినడానికి కొంచెం అందరికి కొంచెం ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారో అని జనరల్గా ఫీలింగ్ కలుగుతుంది కదా. మరి దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మేమందరం లక్షాధికారులం అవ్వలేదా అండి? మేము అనుకున్నాము అసలు ఎప్పుడన్నా, నేను చిన్నప్పుడు ఎప్పుడన్నా అనుకున్నాను, డిగ్రీ చదువుతున్నప్పుడు నేను 1 లక్ష రూపాయలు సంపాదిస్తానని ఎప్పుడన్నా అసలు కలలో కూడా అనుకుని ఉంటానా? అనుకుని ఉండను కదా, పాసిబుల్ అయింది కదా. నన్ను నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో ఎందుకు 1 కోటి రూపాయలు అంటే డెఫినెట్గా ఎనీబడి కెన్ ఎర్న్. చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఆయన ఆలోచించే చెప్తారు. ఆయన ఒక మాట మాట్లాడారు అంటే దెర్ ఇస్ ఎ బేస్. అందరినీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరినీ కోటీశ్వరం చేస్తానని చెప్తున్నారు. ఉండొచ్చండి, ఆయనకి ఏదో ఆలోచన ఉంటుంది, ఆయన ఏదో ఇంప్లిమెంట్ చేస్తారు. ఆయన ఇవన్నీ 2047లో భాగంగా ఆయన భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలి, స్ట్రెంగ్త్ ఇవ్వాలి, పనిచేసే స్ట్రెంగ్త్ ఆయనకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఏజ్ వస్తుంది కాబట్టి. అది వస్తే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు. అది ఆయన పాపం ఏమంటే ప్రజలు తిరస్కరిస్తే ఇంట్లో హ్యాపీగా దేవాంశతో ఆడుకుంటారు, భార్య పిల్లలతో స్పెండ్ చేస్తారు, ఆయనకేం నష్టం. అదే చెప్పారు కదా ఎలక్షన్ ముందు, అదే చెప్పారు ఆయన, అదే చెప్పారు ఎలక్షన్ ముందు. అయితే ఇక్కడ కోటీశ్వరులు చేస్తానని చెప్పడంతో పాటు అదేదో వేగ్గా చెప్పలే ఆయన. P4 ఫార్ములా అనేది ఒకటి తయారు చేశాను, ఈ P4 ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మిమ్మల్ని అందరూ నేను కోటీశ్వరం చేస్తాను అంటున్నారు. ఈ P4 ఫార్ములా గురించి మీరు ఏమైనా స్టడీ చేశారా? నేను ఇంకా స్టడీ చేయలేదండి. ఏలా, వెరీ సింపుల్. అది P4 ఫార్ములా అంటే ఇప్పటి వరకు మనం PPP మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దీనికి పబ్లిక్ ప్రైవేట్ పూర్ పార్టిసిపేషన్, పూర్ అనేది యాడ్ చేశారు. ఓకే పూర్ పార్టిసిపేషన్ అంటే ఓకే, బిలో పవర్టీ లైన్ వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసి ఇండస్ట్రియలిస్టులు చేయాలని ఆయన ఆలోచన. వాళ్ళని ఎలా చేస్తారండి? ఎందుకంటే ఉమెన్ కి ఒకటి చేశారు కదా ఆయన, ఏది పూర్ ఉమెన్ కి డ్వాక్రా చేసినప్పుడు ఆ మహిళలు స్వతంత్రంగా ఆర్థికంగా వాళ్ళంతటా వాళ్ళు నిలబడగలరు అని వాళ్ళు ఎప్పుడు అనుకోలే. అసలు అప్పుడు నేను ఇనిషియల్ స్టేజ్ లో చేరడానికి కూడా నామూష ఫీల్ అయ్యారు చాలా మంది డ్వాక్రాలో. నేను అప్పుడు ఉన్న డ్రైవ్, పాపం ఆయన డ్రైవ్ చేస్తే అసలు ఎవరు ఒప్పుకోలే, చాలా వ్యతిరేకించారు. మరి ఆ రోజున ఆయన డ్వాక్రా మహిళలు అంటే అట్టడుగు వర్గాల కింద ఉన్నటువంటి మహిళల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగా ఉండే స్థాయికి తీసుకొచ్చారు కదా. సో ఇన్ దోస్ డేస్, ఎప్పుడో 20 years బ్యాక్, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ ఆల్సో. కోటీశ్వరులు చేస్తారు, పూర్ పీపుల్ అంటే ఎస్ ఇండస్ట్రియలిస్టులు చేస్తాను అంటున్నారు. ఎలా ఆయన చెప్పేది ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పూర్ని చేర్చారు. సో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు అనుకోండి, గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్, అది తీసుకుంటే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్లో పూర్ పీపుల్ని వాళ్ళే వచ్చి పని చేసుకుంటారు. దాంట్లో వచ్చే ప్రాఫిట్స్లో వీళ్ళకి షేర్ ఇచ్చేటట్టు ఆయన ప్లాన్ చేస్తున్నారు. సూపర్ కదా.
అది P4 అది ఆల్మోస్ట్ చాలా మందికి అర్థం కాదనుకుంటా నాకు తెలిసి. ఒకవేళ అర్థమైనా అది సాధ్యం కాదని అంటారు. అంటే అది ఇప్పుడు పూర్ పీపుల్ని అందులో ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే అండి, ఇప్పుడు ఈ 4P ప్రాసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, ఎంప్లాయ్మెంట్, పూర్ పీపుల్ అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తారు. అవును, సమిష్టిగా పనిచేయడంలో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ కానీ ఏదన్నా ఆ సంస్థ కానీ ప్రాఫిట్లోకి వస్తుంది. ఆ ప్రాఫిట్లోకి వచ్చినప్పుడు కొంత షేర్ అనేది ఈ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పనికి తగ్గట్టుగా వాళ్ళకున్న నార్మ్స్ ప్రకారం ఏదైతే అగ్రిమెంట్స్ అవి ఉంటాయో దాని ప్రకారం వాళ్ళ జీతంతో పాటు వాళ్ళ షేర్ వాళ్ళకి వస్తుంది. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ అండి, ఎంప్లాయీస్ కి ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో షేర్స్ ఇస్తారు, కోటీశ్వర్లు అవుతారు. సేమ్ దాని కండిషన్ పెట్టి P4 దానికి ఒప్పుకున్న వాళ్ళకే ఈ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టులు ఇస్తారు, ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తున్నారు. సో ఈ P4ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే వికసిత భారత్ లక్ష్యాన్ని కూడా నరేంద్ర మోడీ గారు చేరుకోగలరు అని చెప్పి చెబుతారు చంద్రబాబు గారు. దీనికి అనుసంధానం ఆయన ఈ స్వర్ణ 2047 స్వర్ణాంధ్ర అనేది 2047 వికసిత భారత్ కి అనుసంధానం చేయాలని. అంటే ఇప్పుడు ఆయన వికసిత భారత్ 2047 అంటే నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలు చిత్తశుద్ధితో, సీరియస్నెస్ తో, కమిట్మెంట్ తో చాలా సీరియస్ గా ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, విజన్ 2047 నరేంద్ర మోడీ గారి వ్యూ ఎలా ఉందో, విజన్ ఎలా ఉందో, దానికి 29 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీ అన్నీ కూడా సమిష్టి కృషి చేస్తేనే వీ కెన్ మీట్ దట్ టార్గెట్. సో దానికి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు. సో 2047కి $1 ట్రిలియన్ కావాలి అక్కడ ఇన్కమ్ అని అంటారు. సాధ్యమేనా? పాసిబిలిటీ ఉందండి. ఎందుకనంటే ఇప్పుడు వరల్డ్ ఎకానమీ మొత్తం కూడా చూస్తే మీరు మొత్తం వరల్డ్ అంతా వొలటైల్ సిచ్యుయేషన్ లో ఉంది బికాస్ ఆఫ్ వార్స్. ఇటు వెస్ట్ లో నడుస్తుంది, ఒక పక్కన రష్యా, ఇవన్నీ మొత్తం వార్ విపరీతంగా నడుస్తుంది. అన్సర్టైన్ స్టేట్ లో ఉంది వరల్డ్ మొత్తం. బట్ స్టిల్ ఇండియా ఇస్ గ్రోయింగ్. మొన్న సెకండ్ క్వార్టర్ లో మనకి 5.4% వచ్చి తగ్గింది. బట్ దట్ ఈస్ టెంపరీ. అంతకుముందు మనకి 6+ వచ్చింది. Q1, Q2 తగ్గింది, Q3 ఇప్పుడు చూడాలి. అంటే ఆర్బీఐ అంచనాల కన్నా కూడా తక్కువగా మన ప్రాఫిట్ మనకి తగ్గింది జీడిపి. సో దాన్ని ఈవెన్ అలాంటి సిచ్యుయేషన్ లో కూడా మనకి యాక్చువల్గా టార్గెట్ 6+ ఉంది, దాని 5+ వచ్చేసరికి తగ్గిందని మనం మాట్లాడుకుంటున్నాం. బట్ నిర్మలా సీతారామన్ వాట్ షీ సెడ్ దట్ ఈస్ అ టెంపరరీ లో అని అంటున్నారు. Q4 ఉంది కదా. సో నెక్స్ట్ Q3 లో చూడాలి, Q4 కి చూడాలి. చూస్తే కనుక మనం గ్రోయింగ్ లోనే ఉన్నాం. ఆ గ్రోయింగ్ ప్రాసెస్ లో కొంచెం తక్కువ ఎక్కువ ఉంది. దాన్ని అధిగమించగలిగితే కనుక డెఫినెట్ గా మనం వీ కెన్ రీచ్ దట్ టార్గెట్ అండి. అంటే చాలా స్ట్రిక్ట్ గా సంస్కరణల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి మనం. ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, అన్ని రాష్ట్రాలు కూడా ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ లో మనం వెళ్తేనే ఆ టార్గెట్ అనేది మనం రీచ్ అవ్వగలం. అంటే డిమాండ్ పెరగాలి, డిమాండ్తో పాటు సప్లై పెరగాలి. ఏ సర్వీసెస్ కావచ్చు, ఉత్పాదక రంగం కావచ్చు, ఏదైనా కూడా డిమాండ్ పెరగాలి. డిమాండ్ పెరిగితే సప్లై పెరుగుతుంది, సప్లై పెరగాలంటే కొనడం, ఎకానమీలో మనీ ఫ్లో అవ్వాలండి. ఓకే. సో ఇప్పుడు మొన్న ఒక ఆర్టికల్ రాశారు రాధాకృష్ణ గారు, ఆయన కొత్త పొలక ఏదో రాస్తుంటారు కదా, వీకెండ్ కామెంట్. దాంట్లో ఏం రాశారంటే, నేల విడిచి సాము చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ అని చెప్పి. ఆయన దీర్ఘకాలికంగా 2047 పెట్టుకుంటే మధ్యలో ఈయన అధికారం పోతే ఇంకా అది గాలికి పోద్ది. ఈయన రాజకీయంగా అసలు ఈయన ఉండాలి కదా అధికారం ఉన్నప్పుడు కదా అది, దానికోసం ప్లాన్ చేసుకోవట్లేదు ఈయన. సో ఈయన ముందు స్వల్పకాలిక విజను, మధ్యకాలిక విజను, దీర్ఘకాలిక విజన్ పెట్టుకోవాలి. అది లేకుండా 2047 అంటున్నారు అని అంటాడు ఆయన.
అంటే ఆర్కే గారు అనేది జనరల్ గా ఆయన సామాన్య ప్రజల యొక్క భావాన్ని ఆయన చెప్పినట్టున్నారు. బికాస్ ఎందుకంటే చాలా మంది, నాకు కూడా ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది, 2047 ముందు ఈ 5 years చూడండి, 5 years ప్రజలకు ఏం కావాలో చూడండి, దీని మీరు 5 years షార్ట్ టర్మ్ మీరు అన్నట్టు అక్కడ స్వల్పకాలిక ప్రయోజనాలు, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అనేది జనరల్ గా మీకు ఉంటాయి కదా. ఉంటాయి. సో దాని ప్రకారం మీరు ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో షార్ట్ టర్మ్ లో మీరు వాళ్ళకి అందించగలిగితే నెక్స్ట్ టైం మీరు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటది. మీరు యునో స్ట్రాటజిక్ ప్లానింగ్ ఈ 2047 పెట్టుకుంటే సామాన్య ప్రజలకు అర్థం కాదు. మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అసలు దాని గురించి డౌన్ చేసి తక్కువ చేసి మాట్లాడతారు. ఇవన్నీ కూడా అడ్వర్స్ ఇంపాక్ట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద పడతాయి అనేది ఆర్కే గారి విశ్లేషణ, ఆయన విశ్లేషణ. అవును. అయితే ఇక్కడ అది కూడా ఒక పాయింటే, అంటే ముందు అధికారంలో ఉంటే కదా ఆ బాధి అని ఆయన అర్థం. అది కరెక్టే. ఎందుకనంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి 38% వచ్చింది. సో ఎప్పుడు కూడా మనము ఎదుటి వాళ్ళని అండర్ ఎస్టిమేట్ వేయకూడదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎవ్వరు అండర్ ఎస్టిమేట్ వేశారంటే మనంత తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఏం వేయరు అనుకోండి. సో ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా గట్టి అపోనెంట్ గానే మనం ట్రీట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ మనమే తెలుగుదేశం రావాలి, వైఎస్ఆర్సీపీ రాకూడదు అంటే గనక ముందు మీరు దానికి బలమైన పునాదులు వేసుకుని నెక్స్ట్ టైం మనమే రావాలి అనే దిశగానే మీ ప్రయత్నాలు ఉండాలి. అది లేదా ఈ లాంగ్ టర్మ్ విజన్ ఈ విజన్ లో లేదా? అది 2029 కూడా ఉంది కదా దీంట్లో. ఉంది. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు 2047 గురించి మాట్లాడారు అనుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, ప్రజల సిచ్యుయేషన్ ఎలా ఉంది, వాట్ దే ఆర్ థింకింగ్, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీకు భారీ మెజారిటీని ఇచ్చారు ప్రజలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డ్యామేజ్ కానీ, రాష్ట్రానికి అరాచకాలు, ఆయన అనుచరులు చేసినటువంటి అరాచకాలు కానీ, ఆయన ప్రతినిధులు మాట్లాడినటువంటి భాష కానీ ఏదన్నా అవ్వనివ్వండి, రకరకాల రీజన్స్ తోటి ప్రజలు పక్కన పెట్టారు. 10 years బ్యాక్ పంపించారు రాష్ట్రాన్ని అంటున్నాడు చంద్రబాబు గారు అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ లేవు కదా. సో దాంతో ప్రజలేంటి మీకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, మీరు ఏదో చేస్తారు ప్రజలకి అని, చేస్తారు అని నమ్మకం తెచ్చారు. వీళ్ళు మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఆర్కే గారు వీళ్ళంతా ఫస్ట్ మీ స్థానాన్ని పదిలం చేసుకోండి, నెక్స్ట్ మీరు అధికారంలోకి రావడానికి ఏం చేయాలో ముందు అది చేయండి, నెక్స్ట్ 2047 అది ఒక విధంగా కరెక్ట్. కానీ లీడర్ లైక్ చంద్రబాబు నాయుడు ఒక క్వాలిటీ పొలిటీషియన్, ఒక రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలి లాంగ్ టర్మ్ విజన్ లో ప్రాసెస్ లో భాగంగా వికసిత భారత్ కి అనుసంధానంగా ఆయన 2047 స్వర్ణాంధ్ర అనేది అనౌన్స్ చేశారు. అది ఆయన ఈయన అంటారు ఇది ఇప్పటికిప్పుడే చేయాలి అని అంటారు. ప్రజలు కూడా ఎలా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా కూడా ఇంతకు ముందు ప్రభుత్వంలో ఏమైతే ఇబ్బంది పడ్డామో, ఇంతకు ముందు మమ్మల్ని ఎంత హెరాస్ చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు, వాళ్ళ మీద ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవట్లేదు అని తెలుగు తమ్ముళ్లలో ఆవేదన ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తున్నారు, ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలనకి, ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు అని. అది ఒక విధంగా క్వాలిటీ పొలిటీషియన్. కానీ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయా, రగిలిపోతున్నారు కదా వాళ్ళు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ చంద్రబాబు నాయుడు గారు టు డూ అని. ఆయన స్ట్రాటజీ ఏముందో, ఆయన ఏ విధంగా ముందుకెళ్తారు అనేది మనం వేచి చూడాలి. చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కదా, ఎట్టి పరిస్థితుల్లో లేదు కదా. కాదు 2047 విజన్ రీచ్ కావాలంటే ముందు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఆలోచించాలి. నేను అందుకే అంటున్నా కత్తి మీద సాము అని. మీరు మీ పార్టీ వాళ్ళని, పార్టీ కార్యకర్తల్ని మీరు సంతృప్తి పరచాలి. పార్టీ లేకపోతే క్యాడర్ లేకపోతే పార్టీ లేదు. తెలుగుదేశానికి ఉన్నటువంటి బలమైన పునాదే కార్యకర్తలు. సో వాళ్ళని మీరు కాపాడుకోవాలి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. టీడీపీ వచ్చిన తర్వాత వాళ్ళని ఇగ్నోర్ చేయకూడదు. దట్ ఈస్ మెయిన్ పాయింట్. రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలి. రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన ప్రామిసులు ఫుల్ఫిల్ చేయాలి. వీటిలన్నిటితో పాటు సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉండాలి. వీటిలన్నిటితో పాటు మోడీ గారు వికసిత భారత్ కి సపోర్ట్ చేయాలి యాజ్ ఎ పార్ట్నర్ ఆఫ్ ఎన్డీఏ. ఇది అంత అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఒకవేళ ఈజీ అనుకుందాం, చంద్రబాబు గారు ఏదైనా అనుకున్నారో అదంతా జరుగుతుంది అనుకుందాం, అంటే మళ్ళీ అధికారంలోకి వస్తారు అనుకుందాం.
అప్పుడు 2047 అనేది ఆవిష్కృతం అవుతుంది కదా. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ అధికారంలోకి వస్తే హీ విల్ రీచ్ ఆల్ హిస్ టార్గెట్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఆయన రేపు మళ్ళీ నెక్స్ట్ 5 years తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి కదా, అప్పుడు కూడా 2029 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే హీ కెన్ మీట్ ఆల్ హిస్ గోల్స్, హీ కెన్ మీట్ ఆల్ హిస్ టార్గెట్స్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది ముఖ చిత్రం అనేది మీరు ఆవిష్కరించగలరా ఒక ప్రొఫెషనల్గా? డెఫినెట్ గా అండి. నెక్స్ట్ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే గనక అమరావతి ప్రపంచంలోనే ధీటైన నగరంగా ఫస్ట్ ఇండియాలో చూద్దాం. ప్రపంచం చెప్పడం కొంచెం ఎక్కువ అవుతుంది. ఇండియాలో హైదరాబాద్కి దరిదాపుల్లోకి తీసుకురాగలరు నెక్స్ట్ 10 years. ఆయన నెక్స్ట్ తర్వాత కూడా 2029 కూడా వస్తే కనుక హైదరాబాద్ అంత వస్తుందని నేను చెప్పలేను. హైదరాబాద్కి అంటే ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టాలనుకుంటే లెటస్ థింక్ అబౌట్ అమరావతి అనే స్థాయికి తీసుకొస్తారు. హైదరాబాదు అమరావతి చాయిస్ చూసుకుంటే కనుక పీపుల్ ఇండస్ట్రియలిస్ట్ డెఫినెట్ గా దే విల్ థింక్ అబౌట్ అమరావతి, దే విల్ టిక్ అమరావతి. ఆ స్థాయికి అమరావతిని తీసుకొస్తారనే నమ్మకం అయితే నాకుంది. కానీ హైదరాబాద్ డెవలప్ అవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందండి. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ 30-40 years లో హైదరాబాద్ అంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ నెక్స్ట్ 10 years చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే కనుక సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గ్రోత్ ఆఫ్ అమరావతి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆయన కంటిన్యూస్ గా సీఎం గా ఉంటే కనుక. వైజాగ్ హబ్ అవుతుంది, ఐటీ హబ్ అంటారు. వైజాగ్ బ్యూటిఫుల్ సిటీ అండి, డెఫినెట్ గా బ్యూటిఫుల్ సిటీ. అక్కడ పోర్ట్స్ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది. టోటల్ గా అసలు కంప్లీట్ గా మారిపోద్ది అంటారా అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి? వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. ఇంకా కొంచెము మంచి మంచి ప్రాజెక్ట్స్ అవి వస్తే కనుక ఎక్కడైతే ఎకానమీ ఫ్లో అవుతుందో అక్కడ పెరిగిపోతుందండి. ఫస్ట్ అమరావతిని డెవలప్ చేస్తారు ఇటు సైడ్. అమరావతి తిరుపతి ఎలాగో పిలిగ్రమేజ్ ప్లేస్ కాబట్టి అది ఎలాగో డెవలప్ అవుతుంది. ఆల్రెడీ శ్రీ సిటీ ఉంది అక్కడ, అది అక్కడ ప్రాబ్లం. రాయలసీమ హార్డ్వేర్ ఉంది, డ్రోన్ హబ్ గా చేస్తా ఉంటున్నారు. ఒకటి కోస్టల్ 900+ ఓడరేవులు వస్తున్నాయి, అవి అక్కడ డెవలప్ అవుతాయి. అమరావతి మరో సింగపూర్ ని ఆవిష్కరించుకోవచ్చా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2029లో ముఖ్యమంత్రి అయితే సింగపూర్ ఆవిష్కృతం అవుతుంది అక్కడ అనుకోవచ్చా? డెఫినెట్ గా అనుకోవచ్చు అండి. ఈయన ఎప్పుడు 20 సంవత్సరాల కిందటే హైదరాబాద్ ని ఆయన దుబాయ్ ఏషియాలోనే హైదరాబాద్ ని ఒక అగ్రస్థానంలో మ్యాప్ లో పెట్టి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన థాట్ ప్రాసెస్ ఆల్వేస్ బిగ్. సో రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్ కాబోతుంది. డెఫినెట్ గా అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 10-15 years సీఎం గా ఉంటే డెఫినెట్ గా వీ కెన్ ఎక్స్పెక్ట్ సూపర్ గుడ్ అమరావతి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.